హాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లోనే ఇలా అంటారో, లేకపోతే అందరింట్లో ఇలా జరుగుతూ ఉంటుందో కామన్‌గా తెలీదు గానీ, నేనేమైనా మాటలన్నా గానీ, వంటెప్పుడైనా పొరపాటున చెడిపోయినా గానీ, ఎమ్మటే నోట్లో నుంచి వచ్చే మాట, "ఇంట్లో ఖాళీగా కూర్చొనున్నావు, కనీసం వంట చేయడం గూడా రాదా?" అనేసి. "బయటికెళ్ళి సంపాయిస్తే తెలుస్తది, 4 రాళ్ళు ఇంట్లో కూర్చొని ఉచిత సలహాలు ఇయ్యమంటే బాగా ఇస్తావనేసి" ఏమైనా మాటలన్నప్పుడు, ఇలా అంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమనుకోము గానీ, పదే పదే ఇట్లాగే అంటున్నారనుకోండి, చాలా బాధగా అనిపిస్తుంది గదా! అందుకనేసి నేను యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి వ్యూస్ అయితే బానే వస్తున్నాయి గానీ, సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు కదలట్లేదు. ఇంకా మంచి వీడియోస్ చేయాలేమో, నాకు తెలిసి నాకంటూ హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదో నేను యూట్యూబ్‌లో చూసి ఇలాగా ఎడిటింగు, ఇలాగ నేర్చుకొని మాత్రం చేస్తున్నాను. నాకంటూ సపోర్టే లేదనమాట. కానీ ఏది ఏమైనా ఓపికతోటి వెయిట్ చేస్తే కన్ఫర్మ్‌గా సక్సెస్ వస్తదని నమ్ముతాను. ఈరోజైతే నేను మా బాబు కోసము క్యారెట్ ఇంకా కోకోనట్ 2 కలిపి మిక్సీకేసి నీట్‌గా అయితే దోసలాగా పోసిచ్చాను. మా బాబుకి క్యారెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసి ఇలాగ ప్రయోగం చేశాను. ఇది తిన్న తర్వాత నాకైతే కడుపులో మంటొచ్చిందసలు. ఎందుకో తెలీదు గానీ, ఇక్కడైతే పెరుగు అస్సలుండదు. అందుకనేసి ఈ యోగర్ట్ అయితే తాగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.